రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. తాజాగా నాయుడుపేటలో క్లబ్కి చెందిన ప్రతినిధులు విద్యార్థులకు వస్త్రాలను పంపిణీ చేశారు. రోటరీ క్లబ్ అమ్మ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నాయుడుపేటలోని ఎల్ఏ సాగరం వెస్ట్ కాంప్లెక్స్లో 500 మంది విద్యార్థులకు వస్త్రాలను అందజేశారు. మొత్తం 12 పాఠశాలలకు చెందిన విద్యార్థులకు వారు వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంఈఓ మునిరత్నం చేతుల మీదుగా విద్యార్థులు దుస్తులు అందుకున్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రోటరీ క్లబ్ సేవలు అభినందనీయమని తెలియజేశారు. పేద విద్యార్థులకు మరింతగా సాయపడాలని ఆయన సూచించారు. ప్రస్తుతానికి గతంలో మేము 600 బట్టలు ఇచ్చాము. ఇప్పుడు ఒక 600 జతల బట్టలు ఇస్తున్నాము. ఇంకా మా దగ్గర చాలా ఉన్నాయి, వేయడానికి సిద్ధంగా ఉన్నారు. మా ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు పేద ప్రజలకి సేవా కార్యక్రమం చేయడంలో ముందుండి ఉంటారు. అది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మీ అందరికీ. సో ఎంఈఓ గారికి ప్రత్యేకంగా చెప్పాల్సిందంటే, ఎక్కడైతే స్లమ్ ఏరియాలు ఉన్నాయో, ఇబ్బంది పడే విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ మా దృష్టికి తీసుకురండి. మాకు అందరూ తెలియదు కదా, ఏ స్కూల్ ఎక్కడెక్కడ ఎంత ఇబ్బంది పడుతున్నా మాకు తెలియదు. మీ దృష్టికి ప్రతి చిన్న విషయం తెలుస్తుంది కాబట్టి మీరు మా దృష్టికి తీసుకొచ్చి ఇమ్మీడియట్లీగా మేము స్పందించి మా చేతనైన సహాయం చేస్తాము. మన ఎల్ఏ సాగరం వెస్ట్ ఇదంటారు, క్లస్టర్ అంటారు. ఇక్కడ సెలెక్ట్ చేస్తే మొత్తం 8 స్కూళ్ళు ఉన్నాయి. ఇచ్చేది ఇది యూనిఫామ్ కాదు, గవర్నమెంట్ ఆల్రెడీ యూనిఫామ్ పిల్లలకు సప్లై చేసింది. 2 జతలు ఇది ఇచ్చున్నారు గవర్నమెంట్. దానికి ఇది కాదు, ఇది ఊరికే వాళ్ళకి ఇళ్ళకాడ ఆ యూనిఫామ్ వేసుకుని వచ్చి అదే ఇంటికి అదే స్కూల్కి వాడేస్తుంటారు. సో స్కూల్కి మాత్రం మామూలుగా యూనిఫామ్ వాడుకొని ఈ బట్టల్ని వాళ్ళ ఇళ్ళకాడ సపరేట్గా వాడుకోవడానికి మాత్రమే ఉపయోగించాలి. ఇవి వేసుకొని యూనిఫామ్గా రాకూడదు. అంటే క్లాష్ వస్తుంది. అక్కడ ఎవరో ఇచ్చినట్టు యూనిఫామ్గా వాడటం ఏంది అనేది ఇది వస్తుంది. మేము ఇది యూనిఫామ్గా ఇవ్వటం లేదు, ఇంటికాడ వాళ్ళు మామూలుగా వాడుకునేదానిగా ఇది ఒకరికి పేదల పిల్లలు ఉంటారు, పేద స్కూల్ ఉండేవాళ్ళు, ఎస్టీస్ ఎస్సీస్ ఎక్కువగా ఉండే స్కూల్స్ని తీసుకున్నాం. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు మీనాకుమారి, రోటరీ క్లబ్ కార్యదర్శి సుబ్రహ్మణ్యం, అమ్మ ఫౌండేషన్ నిర్వాహకులు కృష్ణవేణి, ఇరు సంస్థల సభ్యులు పాల్గొన్నారు.